माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं। సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర ఆశ్లేష నక్షత్రం, తర్వాత శనైశ్వర గ్రహం, తర్వాత కేతుగణం, తర్వాత ఆశీర్వచనం. ఈ ఆశ్లేష నక్షత్రం వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవ నక్షత్రం అంటారు. అలాగే ఆయన కృత్తికా నక్షత్రం అంటారు. అలాగే ఆయన విశాఖ నక్షత్రం అంటారు. ఆ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, నేను ఉన్నది పరమ పవిత్రమైన వశిష్ఠ గోదావరి తీర స్థిత నడిపూడి గ్రామస్థిత సిద్ధాంతం గ్రామ సమీప నడిపూడి గ్రామస్థిత స్వయం వ్యక్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాను. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా, అలాగే ఉభయ రాష్ట్రాల్లో కూడా ఇక్కడికి వచ్చి అనేక మంది వివాహార్థులు, సంతానార్థులు ఇక్కడ అభిషేకం చేయించుకుంటూ ఉండడం, వారికి శీఘ్రకాలంలో అభీష్టం నెరవేరుతూ ఉండటం, అదంతా కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కళ్యాణానికి వస్తూ ఉండటం. ఆ కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ ఊర్లో బ్రహ్మక్షత్రియ వైశ్యులు, శూద్రులు అందరూ కూడా వారి శక్తి అనుసారం వచ్చిన భక్తులందరికీ కూడా వారి యొక్క ఆశ్రమ ధర్మాల ప్రకారం అలాగే భోజనాలు ఏర్పాటు చేస్తారు. అలాగే పుష్కరాల్లో కూడా ఈ గ్రామంలో బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రులు 4 జాతుల వారు కూడా వారి యొక్క శక్తి అనుసారం వచ్చి దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా పుష్కరాల్లో కూడా అన్నప్రదానం చేస్తూ ఉంటారు. అలాగే ఈ క్షేత్రం యొక్క గొప్పతనం, వేదసభ పెట్టాలని బ్రహ్మశ్రీ అమ్మనముంచి శంకరం గారు, అమ్మనమంచి నరసింహమూర్తి గారు, కళా వెంకట్రావు గారు, ఇలా మల్లాది వెంకట్రావు గారు ఇలాంటి వారందరూ కూడా ఒక వేదసభ పెట్టాలని చెప్పి ప్రారంభించి చాలా కాలం 2 జిల్లాల్లోనే అత్యంత వైభవమైన సభ కింద నడిపించారు. ఇప్పటికీ కాస్త అందులో తొలపక్కగా వెళ్ళడం వల్ల ముక్కోటి ఏకాదశి నుంచి 4వ రోజుని వారు కొంతమందిని విద్వాంసులకు ఏకాదశి సభ చేసుకుంటున్నారు. అయినా సరే ఆ అవిచ్ఛిన్నత్వం పోకుండా ఈ గ్రామస్తులు, ఈ బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా కాపాడుతున్నారు. అంచేతను ఈ గ్రామస్తులనే కాకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామిని సేవించిన 50 మందికి కూడా శీఘ్రకాలంలో వివాహం కావలసిన వారికి వివాహం అవ్వాలని, పుత్ర సంతానం కావలసిన వారికి పుత్ర సంతానం కావాలని, దంపతులు ఎడబాటులో ఉన్న వాళ్ళకి దంపతులకు అన్యోన్యత ఏర్పడి వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఆశ్లేష నక్షత్రం. ఓం ఇదగం సర్పేభ్యో హరిస్తుదుషం ఆశ్లేష ఏషామనయంతి చేతః ఏ అంతరిక్షం పృథివీమయంతి తేన సర్పాసోహమమాగమిష్ఠా ఏ రోచనే సూర్యస్యాపి సర్పాః ఏ దివం దేవీమను సంచరంతి ఏషామాశ్లేషా నయంతి కామం తేభ్యః సర్పేభ్యో మధుమధ్యోమి దేవాసురాः సంయత్తాసన్ ते देवाः सर्पेभ्यः श्रेषाभ्यः आज्ञेकरं वर्णरवमन् तादेताभिरेव देवताभिरुपालयन् एताभ्यो हरि देवताभिर्विशन्तं भ्रातृव्यमपङ्गे तेन अभिषायुते योगेन देवं वेद श्रोत्रजोति सर्पेभ्यः स्वाहा श्रेषाभ्यः स्वाहा धर्मसूरेभ्यः स्वाहा देवता आश्रेटा नक्षत्राधिष्ठान देवतानुग्रह सिद्धिरस्तु।
శనైశ్చర గ్రహం. ఓం శమగ్నిరగ్నివిస్కరచ్చన్నస్తవతు సూర్యః శంవాదో ఆత్మరమాపశ్రుతః యమాయ సోమగుం సునుత యమాయ దూతాభి యమగుం వైద్యో గచ్చత్యగ్నిదూతో అలంకృతః ప్రజాపతే నత్వదేవాన్యన్యో విశ్వాజాతాని పరితామ భూవ యత్కామాశ్రీస్తన్నాస్తు వయగ్గుస్యామపతయోరహీనాం. అధిదేవత ప్రత్యధిదేవత సహిత శలైశ్చర గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. కేతుగణం. ఓం కేతుం కుర్వన్న కేతవే పేషో మర్యా పేషతే సమశబ్దేయాయ సత్యచిత్రం నమస్తే చిత్రక్షత్రయోధాం చంద్రం వయం పురవీరం గృహంతం చంద్రచంద్రాభిర్గృహతే నమస్వా దేవానాం పదవీకరీణాం విప్రాణాం మయిదో మృగాణాం శ్రీరారుఢానాగస్వధర్మణానాగం సోమ పవిత్రమత్యే ధిరేరహం. అధిదేవత ప్రత్యధిదేవత సహిత కేతుగణానుగ్రహ సిద్ధిరస్తు. నమోస్తు దక్షిణాభ్యో ఏ కేతుర్భిదేవో ఏ అంతరిక్షే ఏ దివేభ్యః సర్వేభ్యో నమః. ఏ దోరోధనే దివో ఏ మా సూర్యస్య రశ్మిషు ఏషామప్సు సదః కృతందేభ్యః సర్వేభ్యో నమః. యా ఇషవో యా కృతానానాం ఏ మా వనస్పతిర్గోరను ఏ మా వటేషు సేరతే తేభ్యః సర్వేభ్యో నమః. సాసి సుబ్రహ్మణ్యే తస్యాస్తే పృథివీపాదః సాసి సుబ్రహ్మణ్యే తస్యాస్తే అంతరిక్షం పాదః సాసి సుబ్రహ్మణ్యే తస్యాస్తే ద్యౌః పాదః సాసి సుబ్రహ్మణ్యే తస్యాస్తే దిశః పాదః సాస్తే పంచమః పాదః సానైషమూర్జం దుష్వ తేజేంద్రియం బ్రహ్మవత్సమన్నాద్యం విమినే స్థాపయస్వజీం. దేవానాం తేనుగుం సుదుఘామనవస్ఫురతి ఇంద్రః సోమం పిబతు క్షేమో అస్తు. అపాయ్యో ఇద్ధియో రసః తమః ఆయుషే దీర్ఘాయుర్భాయ కరుణామి. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత ఆశ్రేష నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవత ప్రత్యధిదేవత సహిత శలైశ్చర గ్రహానుగ్రహేణ అధిదేవత ప్రత్యధిదేవత సహిత కేతుగణానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ గోదావరి మండలాంతర్గత సిద్ధార్థం గ్రామ సమీపస్థిత నడిపూడి గ్రామస్థిత స్వయం వ్యక్త వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విద్యాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు. సర్వే జలా సుఖినో భవంతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాంచ వీర్యవర్తరత్వ సిద్ధిరస్తు. విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. శివరామ గోవింద నారాయణ మహాదేవ. శివరామ గోవింద నారాయణ మహాదేవ. శివరామ గోవింద నారాయణ మహాదేవ. అందరికీ కూడా ఒక విజ్ఞాపన చేస్తున్నాను. ఈరోజు రేపు
విశాఖపట్నం ద్వారకానగరు శంకర మఠంలో చాలా కాలం క్రితం జనార్దనానంద సరస్వతి స్వామివారు ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర సభలు, వేద సభలు, వేద పరీక్షా సభలు అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. మన ఆ శంకర మఠంలో కల్లా ప్రగడ అచ్యుతరామయ్య గారు ఆతిథ్యం ఆ శంకరమఠం తరఫున కామకోటి శంకరమఠంలో ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న అనేక ప్రాంతాల నుంచి పండితులు, ఉపన్యాసాలు, వేదపారాయణలు అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి విశాఖపట్నం నగరవాసులే కాకుండా సమీప గ్రామస్తులందరూ కూడా ఈరోజు రేపు కూడా విశాఖపట్నం ద్వారకానగరు శంకరమఠానికి వస్తే అక్కడ బ్రహ్మాండంగా ఉపన్యాసాలు, వేదస్థుతులు అన్నీ కూడా నడుస్తాయి. బ్రహ్మశ్రీ నోరువాసుల భాస్కర్ రాము గారు, భాస్కర్ మూర్తి గారు ఆధ్వర్యంలో చాలా బాగా నడుస్తూ ఉంటారు. అలాగే అమ్మంపాటి భాస్కర్ మూర్తి గారు కూడా ఉండేవారు, మహానుభావుడైన. అలాగే ముత్య సుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి వారందరూ కూడా ఉన్నారు. దాంట్లో బ్రహ్మశ్రీ దర్శనాలంకార విశ్వనాథ గోపాల శాస్త్రి గారు గౌరవ అధ్యక్షులుగా సభకుంటారు. అలాగే చిరంజీవి గొల్లపల్లి సీతారామచంద్ర గణపాటి ముఖ్య పరీక్షాధికారిగా సభకు నడిపిస్తూ ఉంటారు. అందరూ కూడా వేదాభిమానులు అందరూ కూడా ఇవాళ రేపు కూడా ఆ వేదశ్రవణం చేసి తల్లిదండ్రులుగా కోరుతూ అందరికీ కూడా సామూహిక ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి సమస్త సన్మంగళాని భవంతు.